టీడీపీ కార్యాలయంలో కొల్లు రవీంద్ర మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కేవలం పనికిమాలకు మంత్రులు ఇచ్చి బూతులు తిట్టే వాళ్ళకి మంత్రులు ఇచ్చి ఆ 11 స్థానాలకి పరిమితం అయిపోయిన విషయాన్ని తెలుసుకుంటే మంచిదని మీ ద్వారా తెలియజేస్తూ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గన్నవరం పిఎస్సిఎస్ అధ్యక్షుడు కాసన్నేని రంగబాబు గారు పార్టీ మారాడనే ఉద్దేశంతో నాతో పాటు బ్యాంక్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి మారాడు. రాజకీయ విలువలకి తిరోధకాలు లేకుండా మీరు అతను రాజీనామా చేయకుండా తీసుకున్న కాసన్నేని రంగబాబు బ్యాంక్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా, ఆ రోజు చేరిన వాళ్ళందరూ రాజీనామా చేసి చేరారు. చేరిన రంగబాబు గారి మీద ఆయన కాళ్ళు ఎరగొట్టి, ఆయన మీద కాళ్ళు ఎరగొట్టినప్పుడు గోడవల్లి నరసయ్య గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు కానీ, అలాగే మాధవ్ సీన్ గారి షాపు అక్రమంగా ఆ రోజు ఎంఆర్ఓలు ఆ రోజున శాసనసభ్యుడు పడేసినప్పుడు కానీ మీరు ఒక్కసారన్నా ముఖ్యమంత్రిగా అసలు ఏం జరిగిందో కనీసం ఫీడ్ అన్నా తీసుకున్నారా ఇంటెలిజెన్స్ నుంచి కూడా? ఇన్ని చేసినప్పుడు మాడకుండా మళ్ళీ పైపెచ్చు మీరు ఎందాక మాట్లాడినట్లు కొడాలి నాని కానీ, గన్నవరం మాజీ శాసనసభ్యుడు కానీ, ఇంకొక ఆయన కానీ, వీళ్ళందరూ చంద్రబాబు గారి దగ్గర బీఫారం తీసుకుని పోటీ చేశారనే విషయం మీరు మర్చిపోయినట్టున్నారు. ఒకళ్ళు 3 సార్లు, ఒకళ్ళు 2 సార్లు, ఒకళ్ళు 1 సారి అనుకుంటా. వాళ్ళని చూసి చంద్రబాబు గారు భయపడే పరిస్థితి ఏముంటుంది? మనం స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు రాజకీయాల్లో మేనమేషాలు లెక్క పెట్టకుండా మంచి చెడు చూసుకుని మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది తప్ప నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు బూతులు తిట్టేవాళ్ళని ఇంకా ప్రోత్సహించి ఇంకా ఇలాగే రౌడీయిజాన్ని ప్రోత్సహిద్దాం అనుకుంటే ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎలా పెరుగుతాయని మీరు అనుకుంటున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ 11 సీట్లకు పరిమితమై మీరు అసెంబ్లీకి రాకుండా, అసెంబ్లీలో టైం ఎవరు, మైక్ ఎవరు, ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరు, ఏదో కల్లిబొల్లి మాటలు చెప్తున్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో మీరు మేనిఫెస్టోలో పెట్టేయండి. అయితే 89 సీట్లు ఇచ్చి అధికారంలోకి వస్తే నేను శాసనసభకు వస్తా, లేదు 10% ఆఫ్ సీట్స్ రావాలి కాబట్టి 175 అయితే 175, పెరిగిన సీట్లు 18 సీట్లు వస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, మీరు మేనిఫెస్టో పెట్టి పోటీ చేయమని కోరుతూ, ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించి మీరే మట్టికాసుడు, బకాసురుడు, వేల లారీలు తోలుకున్నాడు, దొంగేళ్ల పట్టాలు, ఇలా ఇన్ని మాట్లాడిన తర్వాత మనం మాట్లాడేటప్పుడు ఆ రోజు మాట్లాడింది రికార్డు ఉంటుంది, ఇవాళ మాట్లాడింది రికార్డు ఉంటుంది, శాసనసభలో అయినా బయటైనా. మీరు అట్లా మాట్లాడటం డెఫినెట్గా ఆక్షేపణీయం, బాధాకరం కూడా. అలాగే జైలు బయటకు వచ్చిన తర్వాత పోలీస్ అధికారులని బట్టలు ఓడదీస్తానంటూ ఈ సభ్య సమాజం హర్షించే పరిస్థితి నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ సబ్ జైలుకి వెళ్ళి ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇచ్చే విధంగా చేసినటువంటి ఒక వ్యక్తి వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్ళి మామూలుగానే మీడియా ముందుకు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడారు. 5 సంవత్సరాల పాటు ఇదే విధంగా ప్రతిరోజు కూడా నిస్సిగ్గుగా అబద్ధాలాడి ప్రజల్ని మోసం చేసినందుకే మొన్న ఎన్నికల్లో ప్రజలు వాతలు పెట్టినా కూడా బుద్ధి మార్చుకోకుండా మళ్ళీ అదే విధమైనటువంటి అబద్ధాలు నా పేరు పదే ప్రస్తావిస్తూ మీడియా సమావేశంలో జరిగినటువంటి ఆ రోజున ఫిబ్రవరి 20, 2023న జరిగినటువంటి సంఘటనని పూర్తిగా వక్రీకరించి లేనిపోని అవాస్తవాలన్నీ జోడించి మళ్ళీ ప్రజల్ని తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేశారు గనకే ఈ రోజున మరి గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, మా పార్టీ శాసనసభ్యులు వెంకటరావు, మేమందరం కూడా మీడియా ముందుకు వచ్చి ఆయనలాగా అబద్ధాలు వండి వార్చకుండా వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్తో ఇవాళ మీడియా ముందుకు వచ్చాం. ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు నేను అకారణంగా ఆ రోజున గన్నవరం వెళ్ళానా? సందర్భం లేకపోయినా రెచ్చగొట్టానంట. దాదాపు 200-300 మందిని వెంట పెట్టుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం పైకి దాడి చేయడానికి వెళ్ళానంట. అసలు జరిగినటువంటి వాస్తవం గురించి మాట్లాడుకుంటే ఇక్కడే నా పక్కన మా పార్టీ సీనియర్ బీసీ నాయకులు దొంతు చిన్నా గారు ఉన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాల్ని ప్రశ్నించినందుకు మా పార్టీ సీనియర్ బీసీ నాయకుడి ఇంటి పైన ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం దాడి చేసి ఆయన ఇంటి బయట ఉన్నటువంటి వాహనాలని ధ్వంసం చేస్తే ఇవాళ మా పార్టీకి చెందినటువంటి ఒక బీసీ నాయకుడికి అండగా నిలబడటం కోసం గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళాం. నేను, నాతో పాటు మా పార్టీ సీనియర్ నాయకులు బీసీ నాయకులు గురుమూర్తి గారు, ప్రస్తుత గౌడ కార్పొరేషన్ చైర్మన్ గారు గురుమూర్తి గారు, మేమందరం కూడా గన్నవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఎందుకంటే ఆ రోజున పరిస్థితులు మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులపైన, బలహీన వర్గాలపైన జరుగుతున్నటువంటి దాడులు, కిరాతకంగా వారిని హత్య చేసేటటువంటి పరిస్థితి. గన్నవరం సంఘటన జరగటానికి ముందే దాదాపు 30 మంది బీసీ నాయకుల్ని పొట్టన పెట్టుకున్నావు జగన్ రెడ్డి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఇవాళ మీరు చూసినట్లయితే ఒక కంచర్ల జల్లయ్య, ఒక తోటా చంద్రయ్య, నడి రోడ్డు పైన అతి కిరాతకంగా ఒక బీసీ నాయకుడైనటువంటి తోటా చంద్రయ్యని పీక కోసి చంపిన మాట వాస్తవం కాదా? నందం సుబ్బయ్య, అదేవిధంగా ఒక డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనితారాణి, వరప్రసాద్ శిరోమండనం, ఈ విధంగా బీసీలు ఎస్సీల పైన దాడులు చేసుకుంటూ పోతూ వారిని అతి కిరాతకంగా చంపుతున్నటువంటి సందర్భంలో బలహీన వర్గాలే వెన్నుముకగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి బడుగు బలహీన వర్గాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ అండగా నిలబడాలి, వారికి రక్షణగా నిలబడాలని చెప్పి మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఒక బలహీన వర్గాల నాయకుడు చిన్నా గారికి అండగా నిలబడటం కోసం వెళ్ళాం. అంటే నువ్వు మా పార్టీ బీసీ నాయకుడి ఇంటిపైన దాడి చేస్తే ఎవరు ప్రశ్నించకూడదా? బీసీలకు రక్షణగా నిలబడటానికి ఎవరు ముందుకు రాకూడదా? నీ ప్రభుత్వ హయాంలో బీసీల కోసం, దళితుల కోసం ఎవరు పోరాడినా వాళ్ళు నేరస్తులేనా? అదే కదా తమరు తెలియజెప్పింది. అంటే మీరు బీసీలని నరికి చంపుతున్నా ఎవరు మాట్లాడకూడదు, వాళ్ళ ఇళ్లపైన దాడులు చేసినా ఎవరు మాట్లాడకూడదు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేసినా ఎవరు మాట్లాడకూడదు. ఇన్ని చేసి ఇంకా నిస్సిగ్గుగా వాళ్ళని వేధింపులు గురి చేసినటువంటి వ్యక్తులను వెనకేసు రావడానికి వాళ్ళ తమరు జైలుకి వెళ్ళారా సార్? బలహీన వర్గాలు, దళితులపైన దాడులు చేసి కిడ్నాపులు చేస్తున్నటువంటి వ్యక్తులకి అండగా నిలబడటానికి మీరు ఇవాళ జైలుకి వెళ్ళారా? ఇవాళ ఏం తెలియజెప్తా ఉన్నారు మీరు రాష్ట్ర ప్రజలకి? బలహీన వర్గాలపైన ఎవరు దాడి చేసినా నేను అండగా ఉంటా, దళిత బిడ్డల్ని ఎవరు కిడ్నాప్ చేసినా జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడతాడన్న మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళారా మీరు జైలుకి? వాళ్ళ మీరు సూటిగా జవాబు చెప్పాలి. ఏం చర్య తీసుకున్నారు మీరు? డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి పైన ఏం చర్యలు తీసుకున్నారు మీరు?